ఏ నాన్ వెజ్ కర్రీస్లోకైనా లేదా వెజ్ మసాలా కర్రీస్కైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ బగారా రైస్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్తోనే చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్తో రైస్ని బాగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్, 5-6 పచ్చిమిర్చి, ఒక టమాటా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్ ఒకేసారి వేసి కొంచెం సాఫ్ట్గా అయిన వరకు వేయించుకోండి. తర్వాత టమాటా కూడా యాడ్ చేసి అది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసి అందులోకి 2 టీ స్పూన్ల ధనియాల పౌడరు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్ని కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. మరీ ఎక్కువగా కలపకండి, నానబెట్టిన రైస్ కదా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మొత్తం అలా కలిసిన తర్వాత 1-1.5 గ్లాస్ నీళ్ళు పోసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఈ టైంలోనే టేస్ట్కు సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టి ఒక విజిల్ రప్పించండి చాలు. కుక్కర్లోని గాలి మొత్తం పోయిన తర్వాత ఒక సైడ్ నుంచి బాగా కలుపుకుంటూ తీసుకుంటే రైస్ పొడి పొడిగా మంచిగా ఉంటుంది. ఈ బగారా రైస్కి కాంబినేషన్గా నేను చికెన్ కర్రీ అయితే చేశాను. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.